కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5-6 వచనాలు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీకు సమీపంగా రావటానికి, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి వాక్యాన్ని మా వినికిడిలో మీరు ఫలభరితంగా మార్చి మా వ్యక్తిగతమైన జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన మాటలు విందాం, కొన్ని ఆధ్యాత్మిక మాటలు మనం విందాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మన వాక్యం ఎప్పుడైనా ఒకటి ఆలోచిస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మనకు చాలా ప్రాముఖ్యం, నేపథ్యం. సో కీర్తనల గ్రంథానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి కీర్తనకి, ప్రతి వచనానికి ఓ చక్కటి నేపథ్యం ఉంటుంది, ఓ చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం సమయోచితమైన జ్ఞానంతో వాక్యాన్ని మనం విందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు లేదా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి ఘోరమైన ప్రార్థనని, దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి ఆ మొరను ఆలకించి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించాడు. ఇశ్రాయేల్ దేశంలో నుంచి 20 లక్షల మందిని బయటికి నడిపించడానికి ఒకే ఒక్కడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరు మోషే. కేవలం మోషే ద్వారా 20 లక్షల మందిని బయటికి నడిపించి, వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి ఆహారాన్ని పంచి, వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి బండలో నుంచి మంచినీటిని రప్పించి, వారి ప్రతి అవసరతని దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకి తీర్చాడు. సో అన్ని పరిస్థితుల్లో, అన్ని అవసరాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో నుంచి వారిని కనాను దేశానికి నడిపించిన తర్వాత ఇప్పుడు 20 లక్షల మంది ప్రజలను పరిపాలించడానికి వారికంటూ కొంతమంది లీడర్లు కావాలి. 20 లక్షల మందిని పరిపాలించడానికి వారికంటూ కొంతమంది న్యాయాధిపతులు కావాలి. 20 లక్షల మందికి ఏది మంచో, ఏది చెడో, ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు వారిని బైబిల్లో న్యాయాధిపతులు అన్నారు. సుమారు 18 మంది న్యాయాధిపతులు. వీరు ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఏం చేయాలో చెప్పేవారు. వీరు ఇశ్రాయేలీయులు ఎలా నడుచుకుంటే వారి జీవితం సుఖ జీవనంతో వెళ్ళిపోతుందో చెప్పేవాళ్ళు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినా కేవలం న్యాయాధిపతుల ద్వారానే ఇచ్చారు. వారు ఏం చేయాలన్నా న్యాయాధిపతులే ఆధారం. వారు చెడిపోయిన జీవితాన్ని మార్చుకోవాలంటే దేవుడు న్యాయాధిపతులతో మాట్లాడితే, ఆ న్యాయాధిపతి వచ్చి ఇశ్రాయేలీయులతో మాట్లాడితే వారి జీవితాన్ని మార్చుకోవడం ద్వారా వారి మీదకు రావాల్సిన శాపాన్ని దేవుడు మరలా దీవెనకరంగా మార్చి వారి జీవితాన్ని సాఫీగా నడిపిస్తున్నారు. సో కొన్ని వందల సంవత్సరాలు న్యాయాధిపతులు ఇశ్రాయేల్ని పరిపాలించిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న వారిని చూచి, వారు ఏదైతే చేస్తున్నారో, వారికి ఎలాంటి ఆచారాలు అవుతున్నాయో ఆ ఆచారాలు మాకు కావాలని న్యాయాధిపతులతో మొరపెట్టారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఉన్నటువంటి ఏకైక ఆధారం న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతుల పరిపాలన మీదే ఇశ్రాయేల్ ఆధారపడ్డారు అప్పటి వరకు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు పక్కన ఉన్నటువంటి అన్ని దేశాలను చూసి, ఇశ్రాయేల్ ప్రజలు పక్కన ఉన్నటువంటి అన్ని దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి ఇప్పుడు వీరు మాకు ఒక రాజు కావాలని దేవుడికి ప్రార్థించడం మొదలుపెట్టారు. మీరు బాగా వినండి. అప్పటి వరకు దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు, అప్పటి వరకు దేవుని యొక్క న్యాయాధిపతుల చేత నడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే రాజు కావాలని అడిగారో, ఎప్పుడైతే రాజు కావాలి అని న్యాయాధిపతులతో మాట్లాడారో ఆ రోజు దేవుడైన యెహోవా మనుషులను చేసినందుకు సంతాపపడ్డాడని వాక్యం రాయబడింది. అంటే మనుషులు ఎప్పుడైతే రాజు కావాలని కోరుకున్నారో ఆ మాటకి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలని న్యాయాధిపతుల ద్వారా నేను పరిపాలిస్తే ఇప్పుడు నా పరిపాలన వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరించి లోకానుసారమైన ఒక మనిషి మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ఏలడానికి, మాకున్నటువంటి స్థితిగతులన్నిటినీ వారు పరిపాలించడానికి ఒక మనిషి కావాలని సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెడితే సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు, వారు విసర్జించింది నిన్ను కాదు, దేవుడైన నన్నే వారు విసర్జించి ఒక రాజు కావాలి అని అడిగారు కాబట్టి నేను వారికి రాజునిస్తానని చెప్పి ఇశ్రాయేలు పరిపాలనలో మొట్టమొదటగా ఒక మనిషిని దేవుడు ఎన్నుకొని రాజుగా నిలబెట్టాడు. బాగా వినండి, గాడిదలు కాసే ఒక సౌలుని, గాడిదల వెంబడి తిరిగే ఒక సౌలుని, గాడిదలు మేపేటటువంటి ఒక సౌలుని సమూయేలు ద్వారా దర్శించి, సమూయేలు ద్వారా పిలిచి గాడిదలు కాచేవాడిని, ఇశ్రాయేలీల ప్రజలని కాపాడేవాడుగా దేవుడు ఎన్నుకున్నాడు. రాజ్యానికి మొట్టమొదటి రాజు సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక గాడిదలు కాసేవాడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవుడికి. ఒక గాడిదల వెంబడి తిరిగేవాడిని దేవుడు ఇశ్రాయేలు పైన రాజుగా అభిషేకించినప్పుడు దేవుడికి నమ్మకంగా ఉండాల్సినటువంటి సౌలు దేవుడి మాటకు లెక్క చేయకుండా, దేవుని యొక్క ప్రవక్త మాట లెక్క చేయకుండా, దేవుని యొక్క సేవకుల మాట లెక్క చేయకుండా తనకు నచ్చినట్టుగా బ్రతికి తన కంటికి మేలైన వాటిని ఆయన సమకూర్చుకొని దేవుడిని మరలా దుఃఖపెట్టాడంట. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు దుఃఖపరిస్తే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఒకడు వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజే దేవుడిని బాధ పెట్టాడు. సో దేవుడిని సౌలు బాధ పెట్టిన తర్వాత దేవుడు సమూయేలుతో ఇలా మాట్లాడతాడు, నాకు రాజుగా, లేదంటే నా ప్రజలకి రాజుగా ఉన్నటువంటి సౌలు నా మాట వినకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను సౌలుని విసర్జించాను. ఇశ్రాయేలీల పైన సౌలు రాజుగా ఉండలేడు. నేను ఒక అతన్ని అభిషేకించాను, ఇశ్రాయేల్ ప్రజలని పరిపాలించడానికి ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతను అభిషేకించు అని దేవుడు సమూయేలుతో మాట్లాడితే సమూయేలు వెళ్ళి ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజుగా అభిషేకిస్తాడు. బావినండి, మొట్టమొదటి రాజు ఏమో గాడిదలు కాసుకునేవాడు, గాడిదలు వెంబడి తిరిగేవాడిని ఇశ్రాయేలు పైన రాజుగా అభిషేకిస్తే ఇప్పుడు దేవుడికి నమ్మకంగా ఉండాల్సినటువంటి సౌలు తన సొంత ఆలోచన ప్రకారం జరిగిస్తే దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని దూరం చేసేస్తే ఇప్పుడు ఆ రాజరికాన్ని గొర్రెలు కాసే దావీదుకి ఇచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో గొర్రెలు కాసే దావీదుని దేవుడు ఇశ్రాయేలు పైన రాజుగా అభిషేకిస్తే, దేవుడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి రాజుగా ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేశానికి ఏమవుతాడు? రాజు అవుతాడు. ఈ సాక్షాత్తు యెహోవా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించిన తర్వాత అతను స్వతహాగా దేశానికి రాజు అవ్వాల్సినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు రాజరికం లేకుండానే రాజుగా అభిషేకం చేయబడ్డాడు. సమూయేలు ద్వారా రాజుగా ఎన్నుకోబడినప్పటికీ అతని చేతికి ఏం రాలేదట? రాజ్యానికి కావాల్సినటువంటి అధికారం రాలేదు. దేవుడు ఎన్నుకున్నాడు, ప్రవక్త ఎన్నుకున్నాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. కానీ రాజు అయినటువంటి సౌలు దేవుడి మాట వినకపోవడం ద్వారా దావీదు 15 సంవత్సరాలు రాజు వెంబడి అలాగే తిరిగాడంట. మీరు అర్థం చేసుకోండి, 34వ కీర్తనకి నేపథ్యం చెప్తున్నాను నేను. సో దావీదు రాజు అయ్యాడు. రాజు అయినటువంటి దావీదు యొక్క ప్రతిభని సౌలు చూసి ఇప్పుడు దావీదుకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. దావీదు యొక్క అన్నాన్ని చూసి, దావీదు యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి, దావీదు యొక్క సామర్థ్యతను చూసి సౌలు దావీదుకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు మీకాల్. బావినండి, మీకాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఒక్కరైనా అనుకో ఉంటారు ఇక దావీదే దేశానికి రాజు, ఇక సౌలు తర్వాత సౌలు దేశాన్ని పరిపాలించేవాడు కేవలం దావీదు మాత్రమే అని అనేక మంది అనుకున్న పరిస్థితుల్లో దావీదు గారికి ఈర్ష వచ్చిందట. దేనికి? దావీదు తర్వాత ఆ సౌలు తర్వాత సౌలుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు యోనాతాను. సో ఈ యోనాతాను రాజు అవ్వాలి, కానీ సౌలు తర్వాత ఎవరు రాజు అయిపోతాడని ఒక నానుడు వచ్చింది, దావీదు రాజు అయిపోతాడని. వినండి, ఏ తండ్రికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఈర్ష వచ్చిద్దా రాదా? నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి, నా తర్వాత నా కొడుకు ఈ దేశాన్ని పరిపాలించాలన్న ఆలోచనలో ఈ సౌలు దావీదుని పలుమార్లు చంపడానికి ప్రయత్నించారు. మీరు మనసు పెట్టి ఆలకించండి.
దావీదుని పలుమార్లు చంపడానికి వాళ్ళకి ప్రయత్నించారు. దావీదు భోజనం చేస్తుంటే ఈటితో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. దావీదు యుద్ధానికి వెళ్తే ఎదుటిన్నటువంటి వారి చేత దావీదుని చంపడానికి అనేక మార్లు సౌలు ప్రయత్నించారంట. దేనికి? దావీదుని చంపడానికి. సో ఒక రాజు ఒక గొర్రెలు కాచుకునే ఒక 18-19 సంవత్సరాల అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తే దావీదు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటన్నవాడు మనలాగా సాదాసీదా వ్యక్తి అయితే దావీదు పోరాడు ఉండేవాడు. కానీ ఎదుటున్నవాడు రాజు, మరి ప్రాముఖ్యంగా ఎదుటున్నటువంటి వాడు యెహోవా చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి. సమూయేలు 2వ గ్రంథంలో మాట్లాడతాడు, దేవుడిని అభిషేకించిన వాడిని నేను ఎంత మాత్రమో చంపను. ఎందుకంటే అతను ఎవరి చేత ఎన్నుకోబడ్డాడంటే సాక్షాత్తు దేవుడే సౌలుని ఎన్నుకున్నాడు. సో అలాంటి సౌలు దావీదుని చంపడానికి పలుమార్లు ప్రయత్నించున్నాడు. ఈటతో కొట్టి చంపడానికి ప్రయత్నించాడట, బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నించాడట, శత్రువులను పంపించి చంపడానికి ప్రయత్నించాడట. సౌలే స్వతహాగా దావీదుని చంపడానికి పలుమార్లు అనేకసార్లు ప్రయత్నించి ఓడిపోయాడని లేఖనాలు సెలవిస్తుంది. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఒక 20 సంవత్సరాల యవనస్తుల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఆయన భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. ఆయన అనేక సందర్భంలో సౌలుకి భయపడి అన్ని దేశాల వైపు వెళ్ళిపోయారు. అన్ని దేశాల రాజుల దగ్గరికి భయపడిపోయి వెళ్ళిపోయాడు. సో ఒక దేశంలోకి దావీదు భయపడి పారిపోయాడు. ఆ దేశం గాదు దేశం. గాతు అనే దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆకీషు. ఇప్పుడు ఈయన ఎవరు? యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, యెహోవా చేత రాజుగా అభిషేకించబడినటువంటి వ్యక్తి, యెహోవా చేత ఇశ్రాయేలు ప్రజలపైన ఎన్నుకోవడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి భయపడి వెళ్ళిపోయాడంటే ఒక అన్ని దేశంలో రాజు దగ్గరికి భయపడి వెళ్ళిపోయాడు. నీకు 34వ కీర్తన నేపథ్యం మాత్రమే నేను పరిచయం చేస్తున్నాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు. దావీదు తన మామ అయినటువంటి సౌలు చేత తరమబడుతున్నప్పుడు, దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు చేత తరమబడుతున్నప్పుడు ఆయన గాతు రాజు అయినటువంటి ఆకీషు నొద్దకి పొరపాటున వెళ్ళిపోయాడు. ప్రాణాలు కాపాడుకుందామని, ప్రాణాలు దక్కించుకుందామని. ఒకవైపేమో శత్రువులు తరుముకుంటూ వస్తున్నాడు సౌలు, ఒకవైపేమో ఆ శత్రువుల నుంచి ఆ శత్రువుల నుంచి తప్పించుకోకపోయి అన్ని దేశంలోకి వెళ్ళిపోయారట. ఎవరు? దావీదు. అన్ని దేశంలోకి వెళ్ళిపోయినటువంటి దావీదు ప్రాణాలతో రావటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఒకవైపేమో సొంత పిల్లనిచ్చిన మామ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంకోవైపేమో అన్ని దేశస్తులు దావీదుని చంపడానికి పట్టుకున్నారు. వారు దావీదుని చేజిక్కించుకొని అనే పదం అక్కడ ఉంది. మీరు అర్థం చేసుకోండి. 34వ కీర్తనకి నేపథ్యం ఒకవైపేమో శత్రువు తరుగుతున్నాడు, మరొక వైపేమో అన్ని దేశస్తుల శత్రువు చేతికి దావీదు చిక్కిపోయాడు. ఈ ఇద్దరి మధ్యలోంచి దేవుడు తప్పించి దావీదు బయటపడిన తర్వాత రాస్తున్నటువంటి కీర్తన. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమైందా? ఒక శత్రువు చేత తప్పించుకోబోయి ఒక శత్రువు చేతకి చిక్కాడు. ఒక దగ్గరేమో ప్రాణాలు కాపాడుకోకపోయి ఇంకొక ప్రాణాపాయ పరిస్థితిలో దావీదు చిక్కిన తర్వాత దేవుడు దావీదుని బయటికి విడిపించిన తర్వాత సంతోషంతో రాస్తున్న కీర్తన 34వ కీర్తన 1వ వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మనం కీర్తనల్లో చదివాం, పాటలు పాడేటప్పుడు విన్నాం, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించెదను. ఎందుకు? ఈయనకున్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఎందుకు ఆయన మాట నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించింది? ఎందుకనంటే నా శత్రు దేశస్తుల దగ్గర నుంచి ఆయన నన్ను కాపాడాడు, నా ప్రాణాలు తీసేవారి యుద్ధం నుంచి ఆయన నన్ను విడిపించాడు. ఒక శత్రువు దగ్గర నుంచి తప్పించుకోకపోయి ఇంకొక శత్రువుకి చిక్కిన నన్ను ఆయన విడిపించాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు. ఇది కీర్తన యొక్క నేపథ్యం. ఆయన రాజుగా అభిషేకించబడినప్పటికీ
ఆయన ఇశ్రాయేలు పైన రాజుగా ఎన్నుకోబడినప్పటికీ ఆయనకి అధికారం రాకమునుపు ఆయన శత్రువుల యొద్ద పారిపోతూ గాతు రాజు అయిన ఆకీషుకు దొరికిపోయిన తర్వాత, ఆకీషు నుంచి దేవుడు బయటికి విడిపించిన తర్వాత పాడుతున్న కీర్తనే చెప్పండి 34వ కీర్తన. కీర్తన యొక్క నేపథ్యం మనకు తెలియకపోతే కీర్తన మనకు అర్థం కాదని అడిగితే అర్థం అవ్వదు. ఒక పాట యొక్క నేపథ్యం, ఒక పాట యొక్క సందర్భం మనకు తెలియకపోతే ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో మనకు తెలియదు. నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించెదననే కీర్తన వచ్చినాన్ని అనేక మంది ఆ బాధలో ఉన్నప్పుడు పాడుకోరట. ఎప్పుడు పాడతారో తెలుసా? ఆనందంలో ఉన్నప్పుడు పాడతారు, సంతోషంలో ఉన్నప్పుడు పాడతారు, కంటి నిండా నిద్ర ఉన్నప్పుడు, కడుపు నిండా తిండి ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు మనకు బాగున్నప్పుడు అప్పుడు మాత్రమే పాడతారు, నేను ఎప్పుడు యెహోవాని సన్నుతించెదనని. కానీ భక్తుడు ఆయన ప్రాణాపాయ పరిస్థితులు ఆయన పాడుతున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించు.